మన ఫ్యామిలీ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడు భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చందుని. ఏంటక్క మళ్ళీ దోశేనా అంటారేమో. అవునండి, మళ్ళీ దోశ. వారంకి కంపల్సరీ ఒక్క రోజున 15 రోజులకు ఒకసారైనా దోశ కంపల్సరీ చేస్తానండి. వారంలో 7 రోజులు ఉంటే 10 సార్లు దోశలు పెట్టినా తింటారండి. దోశలు అంటే అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి, ఇష్టం ఉండే వాళ్ళంతా లైక్ చేయండి. కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం దోశ అంటే ఎంత పిచ్చి అంటే రోజు దోశ చేసి పెట్టినా 3 పూటలు కాదు 6 పూటలైనా మేము దోశ తింటాము అంటారు. అందుకే ఎక్కువగా దోశ చేస్తూ ఉంటాను. దోశలకి సోడా పొడి, ఉప్పు, అలాగే కొద్దిగా చక్కెర వేసుకున్నామంటే దోశలు రెడ్గా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈరోజైనా చట్నీ చేసావా మళ్ళీ వంకాయ కూరైనా అంటారేమో. ఆగండి కోసంత. ఈరోజు మాత్రం తప్పకోకుండా చట్నీ చేసేసానండి బాబు. మొన్న ఒకరోజు వంకాయ కూర చేసిండేదానికే మా బబ్బులు అది ఎలా ఉంది, ఎక్కడుంది అనేది కూడా ఒక్క మాట కూడా చెప్పుకోకున్నట్లా తినేసి వెళ్ళిపోయా. అందుకే ఇంక ఈరోజు అయితే చట్నీ చేసినాను. చట్నీలో గట్టి చట్నీ అయితే కొద్దిగా పక్కకు తీస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ ఒకవేళ దోశలు కావాలంటే పిల్లలకి వేసిచ్చి అదే చట్నీ పెడతాను. ఇప్పుడు ఎండాకాలం అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇంకా పిల్లలకైతే బాక్స్కి ఇలాగే గట్టి చట్నీ అయితే వేసి పంపిస్తానండి. ఎందుకంటే నీళ్లు కలిపిన చట్నీ వేసినామంటే మధ్యాహ్నం కల్లా మెత్తగా అయ్యేది, పాసిపోయేది అలా అవుతూ ఉంటుంది కదా. మేము ఇప్పుడు రోట్లలో దంచుకుంటానమ్మా, మిక్సీలే కదా. మిక్సీకి వేసిండే చట్నీ జల్దీ వాసన వస్తుందండి. అందుకని చెప్పి గట్టి చట్నీ బాక్సులు కట్టిచ్చేస్తాను గట్టిగా తీసేసి. మీలో ఎంతమంది ఇలా చేస్తారనేది తప్పుకోకుండా కామెంట్ చేయండి అబ్బా. అస్సలు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కామెంట్స్ రావటమే లేదు. లైక్స్ వస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి అవకాశము. బబ్లుకి మాత్రం ఇలా తెల్ల దోశ ఉండాలా. ఎందుకంటే వాళ్ళ నాన్నకి అలాగే వాళ్ళ నాన్న అలవాట్లే వచ్చేసినాయి. బబ్లుకి రెడ్గా ఉంటే అస్సలు తినడు. రెడ్గా ఉండకూడదు, అలాగే మెత్తగా ఉండాల దోశ, డ్రైగా అస్సలు ఉండకూడదు. అలాంటివి వేస్తే మాత్రమే తింటానంటాడు. ఇంకైతే పిల్లలకి బాక్సులు కట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను. 10 గుడ్ మార్నింగ్ వీడియో పెట్టాల్సింది 10 గంటలకు పెడుతున్నాను. రోజు ఇదే అయిపోయింది. ఎందుకేమో అంటే నాకు నైట్ అంతా నిద్ర లేక ఇలా అవుతా ఉందని అనుకుంటున్నాను. వీడియో ఇస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.